సాక్షిలో ఈరోజు ఫ్రంట్ పేజీ బ్యానర్ ఐటెమ్‌గా ఒక ఆసక్తికరమైన కథనం కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన గుళ్ళల్లో గత 2 సంవత్సరాల నుంచి భక్తులు పెరుగుతూ ఉన్నారు కానీ, ఆదాయం తగ్గిపోతూ ఉంది అని. ఉదాహరణకి ఇప్పుడు విజయవాడ అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడిలో 2023, 24లో 93,00,000 మంది భక్తులు దర్శించుకున్నారట. విజయవాడ అమ్మవారి గుడిని. అన్ని ఖర్చులు పోను ఆదాయం 157,00,00,000 మిగులు ఆదాయం ఉంది. 93,00,000 మంది భక్తులు 157,00,00,000 మిగులు ఆదాయం ఉంది. 23, 24లో. ఇప్పుడు 25, 26కొస్తే భక్తులేమో దాదాపు 1,20,00,000 మంది భక్తులొచ్చారు. కానీ ఆదాయం మాత్రం 10% తగ్గిందట. 140,00,00,000 మాత్రమే ఆదాయం ఉంది. అంటే జనరల్‌గా భక్తులు పెరిగితే ఆదాయం పెరుగుతది కదా! కానీ భక్తులు పెరిగిండ్రు ఆదాయం తగ్గింది అట. ఇక్కడే కాదు, అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి కూడా అదే పరిస్థితి అట. 23, 24లో 45,00,000 మంది భక్తులు దర్శనాలకొస్తే ఆదాయం 84,00,00,000గా ఉంది. కానీ 25, 26లో అదే గుడికి భక్తులు ఏకంగా 58,00,000 మంది భక్తులొస్తే ఆదాయం మాత్రం 82,00,00,000 తగ్గింది. ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. అండ్ ఇతర ఆలయాల్లో కూడా సుగంజిప్రోలు, పెదకాకాని లాంటి ఈ ఆలయాల్లో కూడా ఇలాగే పరిస్థితి ఉంది అని. దీనికి కారణాలు ఏంటి అని మధ్యలో వీళ్ళు కొన్ని రాసుకుంటూ వచ్చారు. విజయవాడ గుళ్ళో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఉద్యోగుల గురించి, ఒక ఉద్యోగి, ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి, ఒక హోంగార్డు దాదాపు వరుస పెట్టి అట్లా దొంగతనాలు బయటపడుతున్నాయి అనే కథనం రాసుకుంటూ వచ్చారు. మధ్యలో బ్రోకర్ల లాంటి వాళ్ళు చాలా ఆదాయాన్ని మింగేస్తున్నారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. అంటే భక్తులు ఏమంటారు, టికెట్లు బుక్ చేసుకునేకి, భక్తులు కొంచెం మిగిలిన దర్శన టికెట్లు తీసుకునేకి కొన్ని దగ్గరలో కౌంటర్లే మూసేశారు. అన్ని వాట్సాప్ సేవలు అని చెప్పి తీసుకొని వచ్చారు. ఇలాంటి చోట్ల భక్తుల ఇక్కట్లు ఉన్నాయి. ఆ భక్తుల ఇక్కట్లను బ్రోకర్లు సొమ్ము చేసుకుంటున్నారు అని చెప్పి మరో అంశాన్ని వీళ్ళు ప్రధానంగా ప్రస్తావించుకుంటూ వచ్చారు. సరే, కారణం ఏంటి అన్నది బహుశా దేవాదాయ శాఖ అధికారులు కానీ, ఆ కన్సర్న్ మంత్రిత్వ శాఖ వాళ్ళు కానీ ఏమైనా చెప్తారేమో. దీనికి ఏంటి, ఎందుకు భక్తులు పెరుగుతూ ఉన్నారు, హుండీ ఆదాయం తగ్గిపోతుంది అని. సరే, వాళ్ళు ఏమైనా కనుక అకౌంటబిలిటీ తీసుకొని సమాధానం చెబుతారో, లేకపోతే ఇది కూడా ఒక పొలిటికల్ ఎన్కౌంటర్ కోసం ఉపయోగించుకుంటారో తెలియదు కానీ, బట్ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. భక్తులు పెరిగితే ఆదాయం ఎందుకు తగ్గుతుంది అని.